హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిలకడ దుంపని రెండు విధాలుగా ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. చిలకడ దుంపని ఉడికించుకోవడానికి ముందుగా 1 kg చిలకడ దుంపని తీసుకున్నాను. ఇప్పుడు దీనిని వాటర్లో 1 గంట సేపు నానబెట్టుకోండి. ఈ విధంగా వాటర్లో 1 గంట సేపు నానిన తర్వాత ఒక్కో చిలకడ దుంపని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేతులతో రబ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వలన చిలకడ దుంపపై ఉన్న మట్టి అనేది ఈజీగా పోతుంది. మనం 1 అవర్ వాటర్లో నానబెట్టాం కదా, దీని వలన మనం చేతులతో ఇలా రబ్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన అన్ని చిలకడ దుంపలని నీట్గా కడుక్కొని ఈ విధంగా అయిన తర్వాత ఒక 2 సార్లు మంచి వాటర్తో క్లీన్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులా కట్ చేసుకోండి. అదేవిధంగా చిలకడ దుంపకి పైన ఏదైనా వేస్టేజ్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు చిలకడ దుంపని మధ్యలో కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన అన్ని చిలకడ దుంపలకి వేస్టేజ్ అంతా తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఈ విధంగా అన్నీ క్లీన్ చేసిన తర్వాత చిలకడ దుంపలని బాయిల్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ పోయండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టండి. తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని మనం ముందుగా స్టవ్ పై పెట్టిన గిన్నెపై ఈ హోల్స్లా ఉన్న గిన్నెను పెట్టేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ కన్నా కాస్త తక్కువ ఉప్పుని వేసేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ని ఈ చిలకడ దుంపల పైన నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటిపై చల్లండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిలకడ దుంప అనేది ఈ విధంగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఒక 10 to 15 మినిట్స్లో ఈ విధంగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం డైరెక్ట్గా వాటర్లో ఉడికించకుండా ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిపైన హోల్స్ ఉన్న గిన్నె పెట్టేసి ఆవిరిలో ఉడికించాము. ఈ ప్రాసెస్లో చిలకడ దుంపలని ఉడికించుకోవడం వలన చిలకడ దుంపలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు చిలకడ దుంపని మరొక విధంగా ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలని ఇందులో వేసుకోండి. ఇప్పుడు చిలకడ దుంపలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మీరు ఉడికించుకునే చిలకడ దుంపలని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 చిలకడ దుంపలను తీసుకున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా నైఫ్తో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఉడికించడం వలన చిలకడ దుంపలు అనేవి చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. చూసారా చిలకడ దుంపలు అనేవి ఎంత బాగా ఉడికాయో. మీరు కావాలంటే ఈ చిలకడ దుంపలని డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన ఉన్న పొట్టును తీసేసి తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.